పద్మనాభ సింహ. పద్మనాభ సింహం. అదే నార్మల్ క్యారెక్టరైజేషన్ కాదు సార్. ఆ పద్మనాభ సింహ క్యారెక్టరైజేషన్ చెప్పే డైలాగు ఏదో తెలుగు హీరో చెప్పిన డైలాగ్ నుంచి తీసుకున్నారు అని చెప్పేసి ఆ రోజుల్లో మనం విన్నాం. సో అది ఎంతవరకు ట్రూ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయడానికి గల అంటే ఇన్స్పిరేషన్ ఏంటి? మొత్తం క్యారెక్టరేషన్ కదండి, ఎక్కడో ఆ ఫైర్ ఇస్ ద ఫైర్, అది ఆ ఒకటే చిన్నది ఎక్కడో చూసింది దాన్ని కొంచెం చేసాం కానీ, బట్ మిగతాదంతా కొత్తగానే చేసాం. అంటే ఒక సపరేషన్, మనం కాలేజీలో అందరూ బాగా చదువుతూ ఉంటారు, లేకపోతే స్టూడెంట్స్ ఒకరిని మాత్రం అంటే హాస్టల్లో కానీ ఆ వార్డెన్లు సాగుకొట్టేస్తూ ఉంటారు. ఈ క్యారెక్టరేషన్ మనం చాలాసార్లు చూసుంటాం. అంటే ఆడు లేగవడు, లేట్గా లేస్తాడు, వాడు పెరేడ్ అంటే మనం దీనికి రమ్మన్న లేట్గా వస్తారు, కాలేజీలో బెత్తం దెబ్బలు తింటూ ఉంటారు. సో ఈ టైప్ క్యారెక్టరేషన్నే మనం ఫ్యామిలీలో పెడితే ఎలా ఉంటుంది అనే ఐడియా పద్మనాభ సింగ్ గారు. ఆయనంతా స్ట్రిక్ట్గా ఉంటారు, టైంకి రావాలి, ఇది రాలేడు. సో ఇలాంటివన్నీ ఇవన్నీ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసేటప్పుడు లైఫ్లో ఎన్ని చూసింటే మనం అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తాం. మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేస్తేనే ఇవన్నీ పండుతాయండి. మనం రియల్ లైఫ్లో చాలా అబ్జర్వ్ చేసి పెట్టాలి. ఇప్పుడు కూడా రేపు వచ్చే సినిమాలో కూడా మాకు ఒక చుట్టాల ఆవిడ ఉంటుంది. ఆవిడ కనిపించినప్పుడల్లా ఏమో అలా ఎవరినైనా కానీ ఏమో ఏంటి అన్న హెల్త్ ప్రాబ్లం ఉందా అని అన్నంటే ఈవిడ ఒక ఆవిడ లేనిపోయిన జబ్బులన్నీ అంట కడతా ఉంటుంది. రేపు అక్కడికి వెళ్ళు, ఇది చేయించుకో, లేదు అని అంటా ఉంటుంది. అంటే ఆ క్యారెక్టరేషన్ ఎందుకు నాకు ఇష్టం. అది ఇక్కడ మేల్ సాయి శ్రీనివాస్ గారి క్యారెక్టర్గా పెట్టాను. అలాగా 2-3 క్యారెక్టరేషన్ మన లైఫ్లో చూసినాయి. బట్ ఒక ఫ్రెండ్ ఉండేవాడు, అతను మాట్లాడితే ఏది మాట్లాడినా నువ్వేంటి నువ్వు చెప్తుంది అలా లేదే, నీ ఎక్స్ప్రెషన్ వేరేలా ఉంది అని, అంటే నొక్కి నువ్వు మాట్లాడుతున్నప్పుడేమో ఇలా ఉంది, కాదరా బాబు నేను ఏదో గొడవలో ఉన్నాను, వదిలేవాడు కాదు. సో అదేదో ఒక పర్టికులర్ క్యారెక్టరేషన్ పట్టుకుని వెన్నెల కిషోర్కి పెట్టాం. ఇప్పుడు వెన్నెల కిషోర్ది తను వెరీ పర్టికులర్ అబౌట్ పర్టికులర్ థింగ్ అనమాట. అది మీరు రేపు సినిమా చూస్తారు, అది ఎంజాయ్ చేస్తారు అన్నమాట. అలా మన లైఫ్లో వచ్చే క్యారెక్టర్స్ మనం పెట్టినప్పుడే అవన్నీ పొందుతూ ఉంటాయి కదా. అందుకే మీ కామెడీకి అంత ఫేమస్ అయిపోయారు. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కానీ ఆ మీమ్స్ అనేది కూడా ఇప్పటికీ దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు, వేరే మూవీస్లో కూడా రాక. ఈ మీమ్స్ అన్ని చూస్తున్నప్పుడు హౌ డు యూ ఫెల్ట్ సార్? ఈ కరోనా టైంలోనే ఎక్కువ చూసాము, ఎందుకంటే ఖాళీగా ఉండేవాళ్ళం కదా. అప్పుడు చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు కూడా క్రియేటివిటీ టూ మచ్ ఉండేది. అంటే పక్కన ఈ వాడుతున్నా కానీ వాళ్ళు దాన్ని వాడే విధానం ప్రతిదానికి ఇది వండర్ఫుల్గా. బిగినింగ్లో నేను చూస్తూ, అప్పట్లో సీను గారు కొంచెం తక్కువ చూస్తుండేవారు ఈ నెట్ అంతా. నేను అప్పుడప్పుడు ఆయనకి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను, చూడండి సార్ ఇలా పెట్టారు, కింగ్ మీమ్స్ ఇలా పెట్టారు, లేకపోతే ఇది. తర్వాత ఇప్పుడు ఆయన అలవాటు అయింది, ఆయనకి పెడుతున్నారు చాలామంది. సో హ్యాపీ అండి మాకు దాన్ని చూస్తే. ఇంకా రైటర్కి కానీ డైరెక్టర్కి కానీ వాళ్ళు చేసే జాబ్ని ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత గుర్తుపెట్టుకుంటున్నారంటేనే అది హ్యాపీ కదండి. హ్యాపీ. బిఫోర్ విశ్వం మూవీ, సో ఒక 6 ఇయర్స్ గ్యాప్ అనేది కూడా వచ్చింది సీను గారికి అండ్ మీ కాంబినేషన్లో ఒకటి మూవీ రావడానికి, అమర్ అక్బర్ యాంటోనీ. సో ఆ ఫెయిల్యూర్ అనేది దాని తర్వాత, సో ఈ మూవీ ఎప్పుడైతే చేస్తున్నారో ఆ ప్రెషర్డ్గా ఫీల్ అవ్వడం కానీ, అరే ఈసారి ఎలా అయినా కానీ కొట్టి, అది యాక్చువల్గా ప్రెషర్డ్గా కాదండి. కొంచెం ఇప్పుడు ఒక 3-4 సినిమాలు ఇబ్బంది పడినప్పుడు 5వ సినిమా వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటాం అనేది జరుగుతుంది. ఒక రకంగా ఆ జాగ్రత్త సినిమా సక్సెస్కి వెళ్ళిపోయింది. ఇంకో రకంగా ఏంటంటే మా కంప్లీట్ టైమింగ్ రావటం కంటే ఈసారి మేము ఆ భయం లేకుండా చేస్తాం. మేము ఎప్పుడు సినిమాలు చేసినా ఇది మనం మనం ఫీల్ అవుతున్నాం, మనం ఎంజాయ్ చేస్తున్నాం, పెట్టేద్దాం, చూస్తారా చూడరా అనే ఆ భయం ఉండేది కదండి. ఆటోమేటిక్గా అది నచ్చుతుంది అనే స్టైల్లోనే వెళ్ళేవాళ్ళం. మనం ఎంజాయ్ చేస్తాం కదా, జనానికి కూడా నచ్చుతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఎంజాయ్ చేయటం కాదు, ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఎంతవరకు వెళ్తాయి అనే దాంట్లో 1-10 సార్లు చెక్ చేసుకుంటాం. 2-3 రైటర్స్ కూడా బలంగా వాళ్ళకి చెప్తే వాళ్ళు బాగుందన్న తర్వాతే పెట్టడం. సో అలాంటి కొంచెం కేర్ తీసుకున్నాం అంతే. సో కాకపోతే ఏంటంటే సీను గారి బలం ఏంటంటే ఇలా కేర్ తీసుకుంటాం కంటే కూడా భయపడకుండా మనం ఆయన జెన్యున్గా నచ్చి చేసినవన్నీ చాలా బాగా పేలినాయి.
సో భయపడకుండా చేస్తే మంచి మంచి క్యారెక్టర్స్ మంచి స్క్రిప్ట్స్ వస్తాయని నేను ఇప్పటికీ నమ్ముతాను. అంటే మీరు చేసిన మూవీస్ అనేది కూడా బిఫోర్ కరోనా, సో మూవీ చూసే ప్రేక్షకుల మైండ్ సెట్ అనేది ఒక డిఫరెంట్గా ఉంది. అవును. ఆఫ్టర్ కరోనా అంతా మారిపోయింది. అవును. సో ఒక మైండ్ సెట్ కానీ, సో ఏ టైప్ ఆఫ్ మూవీస్ని యాక్సెప్ట్ చేస్తున్నారో జడ్జి చేయడం అనేది కూడా చాలా కష్టం అయిపోయింది. అంటే ఏం ఇప్పుడున్న వాళ్ళకు మీరు హౌ యూ కెన్ అంటే ఏం లేదు, ఎప్పుడున్నా అప్పుడు ఉన్నాయి ఈ ఛాలెంజెస్ అన్ని సినిమాలకు ఉన్నాయి. ఇప్పుడు మేము వెంకీలి చేసే టైంలో మాస్ సినిమాల కల్చర్ విపరీతంగా ఉండేది. అవును సార్. తర్వాత మేము డి వచ్చిన దగ్గర నుండి మా సినిమాల వరకు స్టార్ట్ అయింది. సో అది మాకు తెలిసింది చేస్తున్నాం తప్ప అది ఇండస్ట్రీ ఫాలో అవుతుందా లేదా అవన్నీ మేము పెద్ద పట్టించుకోలేదు. ఓకే. సో తర్వాత ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అంతా కామెడీని ఎంటర్టైన్మెంటే అనే స్టైల్ ఉన్నాయి. అప్పుడు కంటెంట్ సినిమాలు చేయాలన్నా కానీ భయపడుతూ ఉండేవారు ప్రొడ్యూసర్స్. సో ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్, ఓటీటీ, లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఇప్పుడు ఈ కొన్ని సినిమాలకి ఏంటంటే జనాల్లోకి వెళ్ళి ఆ మల్టిప్లై అయ్యి అలా టాక్ స్ప్రెడ్ అయ్యి అలా. ఇప్పుడు అలా లేదండి. కాన్సెప్ట్ నచ్చిందో ఫస్ట్ 3 రోజులు 4 రోజులు యూత్ కనెక్ట్ అయ్యారా, వాళ్ళకి ఆ యూనిక్ థింగ్ అనిపిస్తుందా లేదా అనే దాని మీద వస్తున్నారు. బట్ ఒక సెక్షన్ ఆఫ్ ఈ ఆడియన్స్ కూడా ఉంటారు కదా, అంటే అందరూ ఇల్లే ఉంటారు కదా, రెండో ఆడియన్స్ కూడా ఉంటారు. సో కాకపోతే ఏంటంటే చేంజింగ్ ట్రెండ్స్ మనం దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా చేయాలి. అదే ఇప్పుడు నేను చేద్దాం అనుకున్న కామెడీ కూడా ఒక యూనిక్నెస్ ఉంటూ, ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనం చూస్తే డిజిటల్ లాంటి సినిమాని బాగా ఆదరించారు. తర్వాత జాతిరత్నాలు బాగా చూశారు. మొన్న వచ్చిన అన్ని ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే అవి ఎక్కడ మేము చేయలేమనే స్టైల్ అలా ఏమి ఉండదు కదా. మ్యాడ్ సినిమా చూశాను, దాంట్లో కూడా క్యారెక్టరేషన్స్ కానీ అవన్నీ మా సినిమాలు ఎలా నచ్చాయో మాకు ఆ సినిమాలు చూస్తే అలాగే నచ్చుతున్నాయి. ఓకే. సో మనం దాంట్లో చేంజెస్ చిన్నవి ఉంటాయి. మనకు కొత్త కామెడియన్స్ వస్తున్నారు, వాళ్ళని అడాప్ట్ చేసుకుంటాం. అలాగే స్క్రీన్ ప్లే టెక్నిక్స్లో చిన్న మార్పులు వచ్చినాయి. ఇదివరకు ఏంటంటే మేము అండర్స్టూడ్ నేచర్లో కొన్ని స్కిప్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పుడు అది అంటే ఆడియన్స్ మా స్క్రీన్ ప్లేని ఫాలో అవుతున్న వాళ్ళు అండర్స్టూడ్ అయిపోతూ వెళ్ళే థింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొంచెం డీటెయిల్ కావాలి వాటికి. సో ఇప్పుడు డీటెయిలింగ్ ఏంటంటే ఒక ట్రైలర్ రిలీజ్ చేసినా కానీ దానిలో సరౌండింగ్స్ కూడా చెక్ చేసుకొని దాన్ని కూడా వాళ్ళు అలాంటిది ఏదో పెడుతున్నారు. సో ఆ టైప్ వాటిని ఇంకా కొంచెం అలాంటి శ్రద్ధ తీసుకోవాలి అంతే. సార్, ఈ టైప్ ఆఫ్ డీటెయిలింగ్ అనేది చేయడం వల్ల సో ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద ఫిల్మ్ మేకర్స్? అదేం లేదండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఈ ట్రెండ్ అనేది మనకు తెలియదు. ఇది ఒక 4-5 ఏళ్ళు అది చూస్తూ ఉంటారు. నెక్స్ట్ యూత్ ఎలా ఇప్పుడు మీరు ఇందాక మా సినిమాల గురించి మాట్లాడినప్పుడు అప్పుడు ఎలా చేశారండి, ఇప్పుడు ఇలా చేశారు ఇలా అని కొంతమంది వస్తున్నారు. 25 years ఏజ్ గ్రూప్ వాళ్ళే